ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 200 LPD 220. సో ప్రైజెస్ ఎలా ఉంటాయి మేడం వీటికి? ఇది వాటర్ హార్డ్నెస్ 4000 ppm ఉంది. మీరు ఎటువంటి వాటర్ యూజ్ చేసినా కూడా మీకు తుక్కు పట్టే ఛాన్సెస్ అనేది ఉండదు అంటారా? సో మీకు హాట్ క్లీన్ వాటర్ వస్తుంది. ఎక్కువ ఎవరు తీసుకుంటా ఉంటారు అన్నది దీనికి సంబంధించి? డొమెస్టిక్ కమర్షియల్ హాస్టల్స్ గానీ ఇండిపెండెంట్ హోమ్స్ గానీ సో ఎవరైనా, ఎందుకంటే దీనికి పవర్ బిల్ అనేది రాదు కదా. 4 కిలోవాట్ 5 కిలోవాట్ అవసరం పడుతుంది. అవును. సో మనకి పర్ కిలోవాట్ ఏంటంటే రఫ్ గా మనకి ఒక 60,000 అలా ఖర్చు అవుతుంది. సబ్సిడీ 78,000 ఇప్పిస్తాము. అండ్ బ్యాంక్ లోన్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అంటే లోన్ తీసిస్తాము. ఇప్పుడు పైన స్ట్రక్చర్స్ ఉంటుంది, ఫ్యాన్స్, దాని తర్వాత కేబులింగ్ అని కేబుల్స్, కనెక్టర్స్, నట్ బోల్ట్స్, హార్డ్వేర్స్, దానికి సంబంధించిన మెటీరియల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఎర్తింగ్ ఇవన్నీ మేము ఇస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇందులో మొత్తం సోలార్ కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయంట. సో ఇక్కడ కూడా చాలా మల్టీ కంపెనీస్ అయితే వచ్చి ఇక్కడ ఎక్స్పో పెట్టాయి. సో ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఏమేమి పెట్టారో అవి కూడా ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు సుప్రీం ప్రొడక్ట్స్ అయితే వచ్చామని. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మీ పేరు? సార్ నా పేరు తేజస్విని అని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము బెంగళూరు నుంచి వచ్చాము. సో మేము వచ్చి మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్ సుప్రీం సోలార్. సో మాది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బెంగళూరు దొడ్బళ్ళాపూర్ లో వస్తుంది. సో ఇది వచ్చి గ్లాస్ లైన్ క్లాసిక్ ప్లస్ మోడల్ అని. సో గ్లాస్ లైన్ క్లాసిక్ ప్లస్ మోడల్ విత్ 10 years గ్యారంటీ ఉంది. సో ఇది వచ్చి సుప్రీం సోలార్. సో ఇది మాది బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మాది బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ పూణే, ఢిల్లీ, హైదరాబాద్, ఇండోర్, అసాన్సల్, రాయ్పూర్, కొట్టక్ అని ఈవెన్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో సుప్రీం ఎందుకు ఫేమస్ అంటే, సో వీఆర్ ప్రొవైడింగ్ అ క్వాలిటీ మెటీరియల్ విత్ ఇది ఇన్నర్ ట్యాంక్ వచ్చి మీకు ఎనామిల్ స్టీల్ అని వస్తుంది విత్ 2 to 2.5 mm థిక్నెస్. సో దీని వల్ల ఏమవుతుంది అంటే, ఇది వాటర్ హార్డ్నెస్ 4000 ppm ఉంది. మీరు ఎటువంటి వాటర్ యూజ్ చేసినా కూడా మీకు తుక్కు పట్టే ఛాన్సెస్ అనేది ఉండదు. సో మీకు హాట్ క్లీన్ వాటర్ వస్తుంది. సో మీరు ఏ పర్పస్ కైనా యూజ్ చేసుకోవచ్చు. సో మా దగ్గర వచ్చి కెపాసిటీస్ ఉంటాయి. లైక్ 110 LPD 200 220 300 400 500. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 200 LPD 220. సో ప్రైజెస్ ఎలా ఉంటాయి మేడం వీటికి? సరే అది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇట్స్ డిపెండ్ అపాన్ ది కెపాసిటీ. సో మాకి డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వీల్ అరేంజ్ త్రూ దెమ్. ఏంటంటే సన్ లైట్ ద్వారా ఇది వాటర్ అనేది వేడయ్యి వాటర్ అనేది వేడి వాటర్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఒక డౌట్ రావచ్చు, వింటర్ సీజన్ లో ఏం చేసేది. సో దేర్ ఈస్ అ ఆప్షన్. ఇక్కడ మీకు హీటర్ కాయిల్ కి వేయడానికి ఒక ఆప్షన్ ఉంటది. సో ఇది వచ్చి ఎలక్ట్రిక్ కాయిల్ అని చెప్తాం, 2 kW ఎలక్ట్రిక్ కాయిల్. సో ఇది మీకు ఇన్స్టాలేషన్ చేసి ఇది మీకు కనెక్షన్ ఇవ్వాలి దీనికి. సో ఇన్ కేస్ వింటర్ సీజన్ లో మీకు వేడి అవ్వట్లేదు అంటే ఇది ఆప్షనబుల్. సో దీని వల్ల మీకు వాటర్ అనేది వేడయ్యి వస్తుంది. ఓకే మేడం. ఇప్పుడు ఇది యూజ్ చేస్తాం కదా, అప్పుడు మనం ఎలాగో పవర్ ఇవ్వాలి కదా మేడం. అప్పుడు కరెంట్ బిల్ కి సంబంధించి ఎక్కువగా వస్తుంది? ఎక్కువగా రాదు సార్, మీకు నార్మల్ గానే వస్తుంది. సో ఈ వింటర్ సీజన్ లో కూడా ఒక 2 hours అన్నా మీకు ఎండ అనేది వస్తుంది కాబట్టి ఆల్రెడీ టెంపరేచర్ ఉంటది. సో దాని జతకి ఇది వేస్తే సో టెంపరేచర్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది దీంట్లో. సో దట్ మీకు ఆటోమేటిక్ ఎంత కావాల్సింటే అంత టెంపరేచర్ లో వేడయ్యి ఆటోమేటిక్ కట్ ఆఫ్. ఓకే ఓకే మేడం. మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా మేడం? సార్ మాది వెబ్సైట్ ఉంది www.supremesolar.in. యూ క్యాన్ కాంటాక్ట్ ద వెబ్సైట్, చెక్ చేయండి. ఈవెన్ వీ హ్యావ్ ద డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వీ హ్యావ్ ద బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చి మెటీరియల్ అన్నమాట, ఎనామిల్ స్టీల్ విత్ 2.5 mm థిక్నెస్ లో వస్తుంది. సో ఇది వచ్చి 850 degrees Celsius టెంపరేచర్ లో వేడయ్యి వస్తుంది అనమాట. సో దట్ మీకు తుక్కు పట్టే ఛాన్సెస్ ఉండదు. సో మీకు క్లీన్ వాటర్ వస్తుంది. సో లైఫ్ లో అంటే 10 years, మీ దీంట్లోనే మీకు 20 years గ్యారంటీ కూడా ఉంది. హెవీ ప్లేస్ అని చెప్తాము. సో ఇది క్లాసిక్ ప్లేస్, మాది హెవీ ప్లేస్, సేమ్ మెటీరియల్ లోనే వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించిన డీలర్ మనతో ఉన్నారు. నమస్తే అన్న, మీ పేరు? హరీష్ అండి. ఎట్లా నడుస్తుంది మన హైదరాబాద్ లో ఉన్న బ్రాంచ్ వచ్చేసి? బాగుంది. మా కంపెనీ పేరు సన్ రైజ్ సోలార్ టెక్నాలజీస్. సో మేము ఇది 10 years నుంచి చేస్తున్నాం బ్రాండ్. ఓకే. సో ఇక్కడ వరకు అయితే రిలయబుల్ గా ఉంటుంది, కాస్టింగ్ వైజ్ ఏదైనా కానీ. హాస్టల్స్ కైనా దేనికైనా అన్నిటికీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే. డొమెస్టిక్ అయినా కమర్షియల్. ఎక్కువ ఎవరు తీసుకుంటా ఉంటారు అన్నది దీనికి సంబంధించి? డొమెస్టిక్ కమర్షియల్ హాస్టల్స్ గానీ ఇండిపెండెంట్ హోమ్స్ గానీ. సో ఎవరైనా, ఎందుకంటే దీనికి పవర్ బిల్ అనేది రాదు కదా. సో నేచర్ తోటి కాబట్టి ఎండ ద్వారానే మనం పవర్ వాటర్ హీటర్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే. అయితే ఇంకో స్టాల్ ఇది సోలార్ గ్లోబల్ సొల్యూషన్ తెలంగాణకు సంబంధించిన. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు అన్న?
రాజేష్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాద్ బేస్డ్ ఆన్ మెహదీపట్నంలో మన వేరోజు ఆఫీస్. సో ఎక్స్పోలో ఏమేమి పెట్టారు మీరు? ఎక్స్పోలో మనం ఏంటంటే సార్ బేసికల్గా వీఆర్ ఇన్ 2 things అనమాట. మనకి సోలార్ ఇన్స్టాల్ చేసే వాళ్ళని బేసికల్ వెండర్స్ అంటాము. వాళ్ళంతా మెటీరియల్ ఒక్కొక్క దగ్గర పర్చేస్ చేస్తూ ఉంటారు. కైండ్ ఆఫ్ ఇందులో ఏంటంటే మనకు ఒక 20-25 ఐటమ్స్ కావాలి. ఇప్పుడు ప్యానల్స్ ఒక దగ్గర, స్ట్రక్చర్, కేబుల్స్, మనకి ఇందులో చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇన్వర్టర్స్, ఏసీడీబీ, డీసీడీబీ, డీబీ బాక్సెస్ ఉంటాయి. సో మనం అలా ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకొని అండ్ వాళ్ళకి పడే ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. ఏమేమి తెచ్చారు? ఒక్కొక్క ఐటమ్ నేను చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి సోలార్ లో ఏంటంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి, 20+ ఐటమ్స్. అందులో బేసికల్ గా మనకి మెయిన్ వచ్చేసి ప్యానల్స్ అయితే మాడ్యూల్స్, అది అందరికి తెలిసిందే. అందులో మనము ఏపీఎస్, అదాని, వారి, టాటా, వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనం ఇస్తాము. అందులో స్ట్రక్చర్ ఇంకొకటి మెయిన్ అన్నమాట. ఇందులో మనం కంప్లీట్ గా మనమే స్ట్రక్చర్ ఇవి మౌల్డ్ చేసేసి, ఇది హార్డ్ డిప్ అంటారండి, మనం హార్డ్ డిప్ చేస్తాము. అండ్ దానికి కావాల్సిన పర్లిన్, రాఫ్టర్, ఇవన్నీ ఏంటి అంటే ఇది జామ్ అండి, పాస్కో. ఇందులో జింక్, అల్యూమినియం, మాగ్నీషియం 3 కలిపి ఉంటుందన్నమాట కోటింగ్. ఇదేంటంటే మనకి 30+ years అయినా కానీ రస్ట్ ప్రూఫ్ ఏం కాదంటారా? ఏం కాదు, మంచి లేటెస్ట్ టెక్నాలజీ, రస్ట్ ప్రూఫ్ అన్నమాట. ఈవెన్ కోస్టల్ ఏరియాస్ లో కూడా ఇది వాడుకోవచ్చు. సో ఏమైనా వారంటీ లాంటివి ప్రొవైడ్ చేస్తారండి? వారంటీ ఉంటుందండి. బేసికల్ గా ఏంటంటే మనకి ప్యానల్స్ కి, ఇన్వర్టర్స్ కి, వీటికి కంపెనీ బ్రాండ్ వారంటీ వస్తుంది సార్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటి అంటే మనకి 25 years వరకు మనకి వారంటీ ఇస్తున్నారు. సో ఇంకేమేమి ఉన్నాయండి ఇక్కడ? మనకి ఇక్కడ స్ట్రక్చర్ రిలేటెడ్ హార్డ్వేర్ అండి, ఇవన్నీ మనకి ఫిట్టింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇవి లేటెస్ట్ గా ఏంటంటే మనం మామూలుగా వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్యానల్స్ కి ఏంటంటే కొంచెం బడ్స్ అవి ఉరికే పైన కూర్చొని డ్యామేజ్ చేసే అవసరం ఉంటుంది. సో అది లేకుండా ఏంటంటే మనం జస్ట్ ప్యానల్ కి ఇలా బడ్స్ స్పైక్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి ఉంటుంది. అండ్ ఇది వాషింగ్ అండి, ఒకటి క్లీనింగ్ కూడా కొంచెం మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. కస్టమర్లు పెట్టుకుంటారు సోలార్, బట్ క్లీన్ చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది, టైం అన్ని పెట్టుకోవాలి. సో దానికి ఏంటి అంటే సార్ మనం ఈచ్ ప్యానల్ కి ఇది స్ప్రింక్లర్, వాటర్ స్ప్రింక్లర్. మనం డైరెక్ట్ స్ప్రింక్లర్ పెట్టేసినాము అంటే దీనికి ఆటోమేటిక్ టైమర్ ఉంటుంది. మనకి టైమర్ తోని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. పర్ డే మనము ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక పర్టికులర్ టైంలో మనం టైం సెట్ చేసుకున్నామంటే అది ఆటోమేటిక్ డ్యూరేషన్ ఒక 15 minutes 10 minutes వాట్ ఎవర్ ఆ డ్యూరేషన్ సెట్ చేసుకున్నంతసేపు అది ఆన్ అయిపోయి మొత్తం స్ప్రింక్లింగ్ అనేది అంతా క్లీనింగ్ అనేది ఆటోమేటిక్ ఉండాల్సిన పని లేదు అక్కడ, ఉండాల్సిన పని లేదు. బట్ మధ్య మధ్యలో ఒకేషనల్ గా ఏంటంటే ఒకసారి మాన్యువల్ గా మనం వైప్ చేసేసుకుంటే బెటర్. సో దీనికి కావాల్సిన పీవీసీ పైప్స్, ఇవన్నీ ఎలక్ట్రిక్, దానికోసం ఇవన్నీ మీ దగ్గరనే ఉంటాయా సార్? తెచ్చారా? అంటే ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఏంటంటే ఇప్పుడు స్ట్రక్చర్ ఇవన్నీ మనమే చేస్తున్నాం సార్, మన ఓన్. కొన్ని థింగ్స్ ఏంటంటే ఇంకా బేస్డ్ ఆన్ ఇప్పుడు ప్యానల్స్ అనుకోండి, అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దగ్గర మనం ప్రొక్యూర్ చేసుకుంటాం డైరెక్ట్ గా. సో ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి సార్? ఇవేంటి అసలు? ఇవి మనకి ఏసీడీబీ, డీసీడీబీ అంటారు సార్. అంటే మనకి సోలార్ జనరేట్ చేసేదంతా కూడా మనకి డీసీ కరెంట్ వస్తుంది మనకి ప్యానల్ నుంచి. తర్వాత మనకి త్రూ ఇన్వర్టర్, ఇది ఇన్వర్టర్ అన్నమాట. ఇది మనకి ఏసీ కరెంట్ జనరేట్ చేస్తుంది. సో వీటిని కంట్రోల్ చేసుకోవడానికి మనకి ప్రతి చోట కూడా డీసీ కరెంట్ కి డీసీ బాక్స్ అండ్ ఏసీకి కంట్రోలర్ బాక్స్ కైండ్ ఆఫ్. సో ప్రతి దగ్గర కూడా మనకి ఇవి ఉంటాయి. దీంట్లో మనకి ఫ్యూజ్, ఎంసీబీ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి ఏంటంటే సార్ ఇవి ఎర్తింగ్ కి ఇస్తాము. దీంట్లో ఏంటంటే మనం డీసీకి ఎర్తింగ్ ఉంటుంది, ఇప్పుడు మీరు చూసుకుంటే ఏసీకి ఎర్తింగ్ ఉంటుంది. అండ్ అలానే మన లైట్నింగ్ అరెస్టర్ ఒకటి పెట్టేసి స్ట్రక్చర్ కంటే పైన హైట్ లో దాని నుంచి కూడా ఎర్తింగ్ ఇస్తాం అనమాట. మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మన కంపెనీకి సంబంధించి? ఇప్పుడు మనం బేసికల్ గా ఏంటి అంటే తెలంగాణలో ఆపరేట్ చేస్తున్నాం సార్, ఏపీ అండ్ తమిళనాడు. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సార్ ఇప్పుడు ఎండ్ కస్టమర్కి మనము బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించేస్తాము. వాళ్ళకి లోన్ కావాలి అంటే మనమే ప్రాసెస్ చేస్తాము. ఇంటికి మొత్తం కంప్లీట్ గా పెట్టుకోవాలంటే ఎంత వరకు చార్జ్ అవుతుంది సార్?
ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు మనము స్టార్టింగ్ ఏంటి అంటే జనరల్ గా ఎక్కువ మనకి 3 కిలోవాట్, ఒక 4 కిలోవాట్, 5 కిలోవాట్ అవసరం పడుతుంది. అవును. సో మనకి పర్ కిలోవాట్ ఏంటి అంటే రఫ్ గా మనకి ఒక 60,000 అలా ఖర్చు అవుతుంది. ఒక 65,000 వరకు. అంటే బేస్డ్ ఆన్ కొంచెం దాంట్లో ఇంకా బెటర్ కావాలి అంటే 60 to 70,000 వరకు అలా మారుతుందండి పర్ కిలోవాట్. ఓకే సార్. దీంట్లో ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంటుంది. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉందా? సబ్సిడీ కూడా ఇస్తాము. సో అది 78,000 వస్తుంది మనకి. సబ్సిడీ 78,000 ఇప్పిస్తాము. అండ్ బ్యాంక్ లోన్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అంటే లోన్ తీసిస్తాము. ఇట్ ఈస్ లైక్ ఏంటంటే మనం మంత్లీ కరెంట్ బిల్ కట్టుకునే కంటే మనం బ్యాంక్ లోన్ తీసేసుకొని ఈ సబ్సిడీతో తీసేసుకుని ఈఎంఐ పే చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక అరౌండ్ 4 to 5 years లో మనకి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఓకే సార్. ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి సార్ మాకు. యా, మాది సోలార్ గ్లోబల్ సొల్యూషన్స్ అండి. నా పేరు రాజేష్. మేము అంతా 3 స్టేట్స్లో కూడా మేము కంప్లీట్ ఈ సోలార్ రిలేటెడ్ ఇన్స్టాలేషన్స్ కానీ, ఈపీసీ కానీ, అండ్ మన ఈ సోలార్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మెటీరియల్ హోల్సేల్లో సప్లై కానీ చేస్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, సోలార్ గ్లోబల్ సొల్యూషన్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి అనమాట. మొత్తం మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసాం. సో ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఇంకో స్టాల్కి వచ్చాం. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు బాలాజీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ రాణిగంజ్ నుంచి. అసలు ఏంది మీ కంపెనీ పేరు? ఏం పేరు? కంపెనీ పేరు ఆర్కే ఎర్తింగ్ అండ్ లైటింగ్ సిస్టమ్స్ అనమాట. యాక్చువల్గా మేము సోలార్ బిజినెస్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే మనకి సోలార్ స్ట్రక్చర్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సపోర్ట్ మెటీరియల్స్ మొత్తం మేము ఇస్తాం అనమాట. సపోర్ట్ కానీ స్పేస్ కానీ అంటే ఇప్పుడు పైన స్ట్రక్చర్స్ ఉంటుంది, ప్యానెల్స్, దాని తర్వాత కేబులింగ్ కానీ కేబుల్స్, కనెక్టర్స్, నట్ బోల్ట్స్, హార్డ్వేర్స్, దానికి సంబంధించిన మెటీరియల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఎర్తింగ్ ఇవన్నీ మేము ఇస్తాం. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇవి వచ్చేసి కేబుల్స్. దీంట్లో కేబుల్స్ వచ్చేసి మనకి ఏసీ కేబుల్, డీసీ కేబుల్, అలాగే ఎర్తింగ్ కేబుల్స్ ఉంటాయి. ఇది కేబులింగ్ సెక్షన్ అయింది. దాని తర్వాత వచ్చేసి నట్ బోల్ట్స్ ఉంటాయి అనమాట. అవి కింద ఏవైతే మనకి స్ట్రక్చర్స్ ఉందో స్ట్రక్చర్ కి సంబంధించిన నట్స్ కానీ దాని యొక్క ఫిట్టింగ్ ఇవన్నీ ఇవి అనమాట. ఇవి వచ్చేసి మొత్తం లైటింగ్ ఐసెస్ అంటే పిడుగులు పడకుండా, మనకి పైన సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదా, దానికి పిడుగు పడకుండా ఉండడం కోసం మనం సోలార్ లైటింగ్ ఐస్ ఒకటి ఫిట్టింగ్ అవుతుంది. దానికి సంబంధించిన ఇవి వచ్చేసి లగ్గులు, మన కేబుల్ కు వాడే లగ్గులు. ఓకే, ఇవి MC4 కనెక్షన్ అంటే సోలార్ ప్యానల్ సోలార్ నుంచి కేబుల్ కు మనకి ఒక సప్లై రావాలి కదా, ఈ కనెక్టర్ నుంచి మనకి కేబుల్ సప్లై అవుతుంది. MC4 కనెక్టర్స్ అంటే ఇవి ఉన్నాయి. దాని క్రింపింగ్ టూల్స్ ఉన్నాయి. ఇంకా మీకు వచ్చేసి ఇవంతా ఎర్తింగ్ రాడ్లు. ఇవేమో కేబుల్ డక్టింగ్ అనమాట. అది జస్ట్ మనకి కేబుల్ లేయింగ్ కోసం వాడేది. మీకు ఏసీటీబీ డీసీటీబీ ఏదంటే మనకి సోలార్ లో వాడే మనం ఏసీటీబీ ఓకే. ఇంకా మన స్టోర్ ఎక్కడ ఉంటుంది? స్టోర్ రాణిగంజ్ మార్కెట్. ఓన్లీ మీ స్టోర్ కే రావాలి లేకపోతే ఆన్లైన్? లేదు, ఆన్లైన్ కూడా ఉంది. నేను ఇండియా మార్ట్ లో కూడా ఉన్నాను, జస్ట్ డైల్ కూడా ఉంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, నాకు వెబ్సైట్ కూడా ఉంది. ఒకసారి మీ డీటెయిల్ చెప్తారా సార్ మాకు? మాకు అయితే రాణిగంజ్ మీరు ఆర్కే ఎర్తింగ్ అని లేచి మా డీటెయిల్స్ కొట్టేసి మీకు ఆటోమేటిక్ గా మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఎత్తిచ్చి మొత్తం మనకు సోలార్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టారనమాట. సోలార్ ప్యానల్స్ కానివ్వండి, వాటర్ హీటర్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, అవి చూసాం కదా. అయితే ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాను మా ఛానల్. థ్యాంక్ యూ.